వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. శివాజీ గారు వర్సెస్ అనసూయగా సాగిన కథ మొత్తానికి అనసూయ గారే మళ్ళీ క్లోజింగ్ తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. చురకలు పెడుతూనే శివాజీ మంచోడే అంటూనే మరొక సంచలనానికి దారితీసే విధంగా రిలీజ్ చేసినటువంటి వీడియో. సో అనసూయ గారు రిలీజ్ చేసిన ఆ వీడియో గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అనసూయ గారు రీసెంట్ గా ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. శివాజీ మంచోడే అంటూనే కొన్ని అంశాలు మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఎలా చూడాలండి ఇప్పుడు ఈ వీడియోని బట్టి? అనసూర్యకు గత వారం 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ టీవీ డిబేట్ లో జరుగుతున్న రచ్చ చూసిన తర్వాత కాస్త సిగ్గనిపించి ఉండొచ్చు ఆమెకు, లేదా బుద్ధి వచ్చి ఉండొచ్చు. అయినా పూర్తిగా రాలేదనే నా ఉద్దేశం. ఎందుకంటే తప్పేంటో ఇంకా ఆమె అర్థం చేసుకుంటలేదు. ఇప్పటికైనా కొంతవరకు ఆ, నిజం గ్రహించే దశలోకి ఆమె వెళ్ళింది. శివాజీని పర్సనల్గా అప్రిషియేట్ చేస్తుంది. సరే, అది పర్సనల్గా అప్రిషియేట్ చేయడం అనేది స్థుతి అంటాం మనం జనరల్గా. ఎవరినైనా ఏదో గొప్పగా తిడుతున్నట్టు, తిట్టాల్సి వచ్చినప్పుడు పొగుడుతూ ఆ తర్వాత చెప్పదలుచుకున్నటువంటి 4 తిట్లు తిట్టడం, ఇదన్నీ సాధ్యమే. ఇట్లాంటి గ్యాస్ కబుర్లని మనం నమ్మడానికి వీలు లేదు. సరే, ఆయన పర్సనల్గా మెచ్చుకోక మన అవసరం. కానీ ఆ టాపిక్ ఏదైతే ఉందో ఆయన చెప్పదలుచుకుంది మంచిదే. కానీ అలా చెప్పకూడదు, ఇలా చెప్పాలి, ఈమెవరు చెప్పడానికి, ఆయన ఎలా చెప్పాలో చెప్పకూడదు అనేది. నువ్వేం చెప్తున్నావు? ఇష్టం వచ్చి తిరుగుతా అంటున్నావు కదా, నువ్వు చెప్పాలి కదా. ఇష్టం వచ్చి తిరగడానికి కాదే. మనం అందరం ఇళ్లలో వచ్చినట్టు ఉండాలి, బయట కాదు. బయట ఉంటే బయటికి వెళ్ళినప్పుడు ఇష్టం వచ్చినట్టు ఉంటే వాడు వీడు అలా అలా ఇలా చేస్తాడేమో, మనంతా మనం జాగ్రత్తగా ఉండాలని నువ్వు కదా చెప్పాల్సింది. నువ్వు కదా ఫెమినిస్ట్, నువ్వు కదా స్త్రీవాదాన్ని ముందుకు తీసుకొచ్చుకున్నానివి, నువ్వు కదా వాళ్ళని కాపాడుకోవాల్సింది. శివాజీ కాదు కదా. ఆయన మీద రంకలేస్తా ఉంది, ఇంకేదో తగుదరమ్మ అంటూ నీతులు చెప్తూ ఆయనకేదో సపోర్ట్ చేస్తున్నట్టు రిగ్రెట్ అయితే చేస్తుంది. కానీ ఈ ఇదంతా కూడా ఏంటంటే అన్మెచ్యూరిటీస్ అంటాం. అంటే సగం మెదడు అంటాం. మన మెదడు ఎదిగిన క్రమంలో వచ్చే ఆలోచనలు ఇవన్నీ కూడా వయసు పెరుగుతుండవచ్చు. కానీ మెదడు వికాసించడం అనేది అది ఆలోచన తత్వం బట్టి, పెరిగిన వాతావరణం బట్టి, తల్లిదండ్రుల పెంపకం బట్టి, గురువుల యొక్క శిక్షణను బట్టి ఉంటుంది. ఇక్కడ నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, శివాజీ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో మీరెవరు చెప్పడానికి? మీరు శివాజీని అడగడానికి వీల్లేదు. ఒకవేళ మీరు అడుగుతున్నారు కాబట్టి అనసూయ గారు, స్త్రీలు ఎలా ఉండాలో మీరు చెప్పండి. స్త్రీలా ఇప్పుకొని తిరగొద్దని చెప్పండి. మీరు బాత్రూములలో లేదా స్విమ్మింగ్ పూల్లో ఉన్న డ్రెస్సులు సోషల్ మీడియాలో ఎందుకు పెడతారు? మా కుర్రాళ్ళ జీవితాలు ఎందుకు ఖరాబ్ చేస్తారు? మనం పద్ధతికి ఉందాము, మనం పద్ధతిగా ఉన్నా కూడా ఏదైనా జరుగుతామని గల్లాబట్టి కాలాలు బట్టి అడుగుదాము అని ఆమె నేర్పుకోవాలి ఆ స్త్రీ జాతికి. కానీ ఆ పురుష జాతికి, ఆ శివాజీకి ఏమో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంత జరిగినా ఇంకా ఆమె జ్ఞానోదయం కలగలేదు. కాకపోతే ఒక చిన్నపాటి రిక్రిటేషన్ అయితే వచ్చినట్టుగా మనం భావించవచ్చు. మొత్తం మీద చూస్తూనే ఉన్నాం ఆమె కవ్వింపులు, కేరింతలు అన్నీ కూడా మొదటి ఇష్యూ రోజు నుంచి కూడా ఆమె రెచ్చగొడుతూ పెడుతున్నటువంటి విధానం. ఆమె ఒక డమ్మీని, ఒక హోప్లెస్ అని అనొచ్చు మనం, తప్పేం లేదు. ఎందుకంటే ఒక బాధ్యతారహిత వ్యక్తిని అభిమాన సంఘ రిప్రజెంట్గా పంపించి ఏది పడితే అది మాట్లాడిస్తున్న తీరు చూస్తుంటే, ఎందుకంటే ఆమె ప్రమేయం లేకుండా అతను వచ్చి అక్కడ మాట్లాడాడు, ఆమె ఆశీస్సులు లేకుండా అక్కడికి రాడు. ఒకవేళ వస్తే ఆమె ప్రమేయం లేకుండా ఆపాల్సిన ఉండేది, ఆపుతా. లేదంటే ఖచ్చితంగా ఈమె కావాలని పబ్లిసిటీ స్టెంట్, అవకాశాల కోసము, ఏది కోసం నానా రకాలమైనటువంటి పద్ధతులు అవలంబిస్తుంటారు. అవకాశాలు పెరగడానికి, లైమ్లైట్లు ఉండడానికి, పబ్లిసిటీలో ఉండడానికి కొన్ని టెక్నిక్స్, టాలెంట్స్ వాడుతుంటారు. మన చిరంజీవి సినిమాలో ఉన్నటువంటి టాలెంట్ వాడతారు ఏంటి అన్నట్టు, అట్లా వీళ్ళు టాలెంట్లు వాడుతూ ఉంటారు కొందరు. ఆ తరహా కిందగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏది జరిగినా కూడా ఒకటే మొదటి నుంచి కూడా చెప్తుంది, శివాజీ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు, దాన్ని స్వాగతించాలి. ఆయన మాట్లాడిన పదాలలో ఒక అభ్యంతరంగా ఉన్నాయి. చట్టరీత్యా కూడా నేరంగా ఉన్నటువంటి పదాలు అభ్యంతరంగా ఉన్నందుకు ఆయన క్షమాపణలు చెప్పాడు. కమిషన్ ఎదుట పోయి క్షమాపణలు అడిగాడు. సంజయ్ ఇచ్చొచ్చాడు. అక్కడికి సరిపోయింది. ఆయనకు అంతటితో ఆగిపోకుండా శివాజీని పోక్ చేస్తూ ఉంటూ ఈ సోషల్ మీడియాలో రోజొక్క స్విమ్మింగ్ పూల్ డ్రెస్సు, ఇంకేదో ఇట్లాంటి డ్రెస్సులు, ఇట్లాంటివి కావాలి రెచ్చగొట్టేలా పెడుతూ ఏదో ఈ స్త్రీవాదాన్ని అంతా కూడా స్త్రీలను, యావత్ స్త్రీ సమాజాన్ని శివాజీ అడగదొక్కుతున్నాడని, ఏదో ఉక్కుపాదతో అణచివేస్తున్నాడని రేంజ్లో శివాజీని బదనాం చేశాడు. శివాజీ అసలు సూచన మాత్రమే చేశాడు. స్పష్టంగా తెలుగు రాకపోతే, అర్థం కాకపోతే మళ్ళొకసారి ప్లే చేసుకొని వినాల్సి ఉంటుంది. ఇట్లాంటి ఫెమినిస్టులు కానీ, ఇట్లాంటి అనసూయ కానీ అది వదిలేసి ఆయన మీద అవాకులు చవాకులు పేలడం. చివరికి గతం తాలూకు వీడియో తాలూకు రాశి గారు కూడా తన పాత వీడియో తాలూకు మనోవేదన తెలియజేస్తే లాగి చెంపగా కొట్టినట్టు చేస్తే సిగ్గుతో తల దించుకొని ఆమె క్షమాపణ చెప్పింది.
అంతేకాదు ఇప్పుడు శివాజీ కూడా పూర్తిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అతన్ని బ్లేమ్ చేసినందుకు, అతన్ని అప్రతిష్ట పాలు చేసినందుకు ఈ అనసూయ లాంటి వాళ్ళు కానీ, అనసూయ కానీ క్షమాపణ చెప్పాల్సిందే. ఖచ్చితంగా స్త్రీకి స్వేచ్ఛ ఉండాలి. స్త్రీకి సొంత ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రతిభను, వ్యక్తిగతంగా వికాసానికి ఉండాలి. కానీ సమాజాన్ని జడగొట్టే స్వేచ్ఛ కానీ, ఇతరులను జడగొట్టే స్వేచ్ఛ ఉండదు. అది స్త్రీకే కానీ, ఇటు పురుషులకే కానీ సమానంగా ఉంటుంది. పురుషుడు కూడా పద్ధతులు ఉన్నాయి. మనం పురుషులు కూడా చెప్తా ఉంటాం, స్త్రీల పట్ల సభ్యతగా ప్రవర్తించాలని, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవద్దని ఇంట్లో పురుషుడు కూడా చెప్తూనే ఉంటాం. ఇంకా స్త్రీకి ఇంట్లో ఆ కూతురు కొడుకు ఉన్నప్పుడు కూతురికి ఇచ్చేటువంటి ట్రస్టబిలిటీ కొడుకు ఇయ్యరు. ఆ పెంపకం మీకు తెలుసో తెలియదు. కూతురుని ఏదో ఒత్తుతున్నారు, కూతురుని ఏదో అణగారిస్తున్నారనే భావనలో ఉంటారు. కానీ తప్పు కొడుకుని ఇంకెక్కువ చూస్తారు. కూతురికి ఏమైనా సాంప్రదాయాల విషయంలో ఇట్లా సాంప్రదాయం పాటించు, ఇట్లాంటి పూజా విధానం పాటించు, ఇట్లాంటి వంట విధానం పాటించు, ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయాల విషయంలో ఒత్తిడి చేస్తారే కానీ జీవన విధానంలో ఏ తల్లిదండ్రులు కూడా స్త్రీకి ఒత్తిడి చేయరు. ఆమె బహుశా వృత్తిరీత్యా బిజీ ఉండే వల్ల పిల్లల పెంపకం తీరేదో అవగాహన లేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళి చూస్తే సగటు ప్రేక్షకులు ఎవరైనా సరే సగటు కుటుంబంలో చూసినా కూడా స్త్రీ కన్నా పురుషుడికే ఆంక్ష లెక్క పెడతారు ఇంట్లో పేరెంట్స్. వాని ఫోన్ కూడా తీసి చెక్ చేస్తూ ఉంటారు. స్త్రీ విషయంలో అలా జరగదు. నేను చాలా కుటుంబాల్లో చూసిన ఈ విషయంలో. కాబట్టి సరే అది వ్యక్తిగత విషయాలు ఎవరికైనా కూడా, కానీ ఇక్కడ పురుషులు స్త్రీ కానీ ఎవరైనా సరే ఎవరు చెడిపోతున్నారు, ఎవరు చెడగొట్టే అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళ మీద కొంచెం ఆంక్షలు ఎక్కువ ఉంటాయి. మనం ఉదాహరణకు కర్ఫ్యూ పెడతారు. రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ పెట్టరండి, హైదరాబాద్ మొత్తం కర్ఫ్యూ పెట్టరండి. కేవలం ఎక్కడ కల్లోలితం ఉందో, ఎక్కడ అవకాశం ఉందో ఎక్కడ పెడతారు. అక్కడ కూడా ఆయన చెప్పింది అది. ఎక్కడ ఇబ్బందికరంగా ఉందో, ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ పరిస్థితుల్లో మనం ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటాడు కంటే మనకు సిస్టమేటిక్ పద్ధతిలో ఉండాలని చెప్పారు. ఇకనైనా అనసూయ గారికి పూర్తిగా జ్ఞానోదయం కలగాలి, ఇంకా మైండ్ మెచ్యూరిటీ రావాలని అయితే కోరుకుంటున్నాను. అయితే అసలు ఈ ఇష్యూ అంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయిందో శివాజీ గారి దగ్గర నుంచి శివాజీ గారు సారీ చెప్పడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత అనసూయ గారు ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియో ద్వారా కూడా ఆ వీడియో నుంచి కూడా సారీ చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఎక్కడైతే స్టార్ట్ అయింది అది క్లోజ్ అయిపోయినా సైడ్ వాళ్ళందరూ కూడా దాన్ని ఇంకా డిబేట్ లో కూర్చోవటం మాట్లాడటం జరుగుతుంది. సో అది సహజమే. ఆ మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, రకరకాల ట్రాకులు మారింది. ఇన్ఫ్లుయెన్సర్లు మారారు, సినీ వర్గాలు, హిందూ మనోభావాలు ఇవన్నీ జరిగాయి దీంట్లో. దీనికన్నా ముందు సోషల్ మీడియాలో ఆ సామాన్ల మంట పుట్టించినోడు, మంట పుట్టించుకున్నాడు, ఇద్దరు మంచి ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉన్నారు. ప్లస్ వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఇన్ఫ్లుయెన్సర్గా చలామణి అవుతూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఎటొచ్చి శివాజీ మంచి చెప్పే ప్రయత్నంలో దొర్లినటువంటి రెండు పదాలు, శివాజీ మంచి చెప్పే ప్రయత్నం మీద వీళ్ళంతా ఎగబడుతున్న తీరు, ఇవన్నీ కూడా చిలికి గాలివానైపోయి చివరికి అన్వేషణ వాడు కూడా మాట్లాడితే అతని మీద దేశద్రోహం కేసు కూడా వచ్చేంతవరకు విధానం దానికి వెళ్ళిపోయింది. సరే ఏం జరిగినా కూడా ఒక మంచి చర్చ జరిగిందని చెప్పాలి. ఎందుకంటే గత 15 రోజులుగా 12 రోజులుగా జరుగుతున్న సినిమా ఈవెంట్లో మనం అందరం చూస్తూ ఉన్నాం. వచ్చినటువంటి గెస్టులు, యాంకర్లు, హీరోయిన్లు, ఈవెంట్స్ గెస్ట్గా కానీ జర్నలిస్ట్గా వస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా సరే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక సిస్టమేటిక్ సాంప్రదాయ పద్ధతిలో వస్తున్నారు. కానీ ఎవరు వల్గారిటీ డ్రెస్సులు ఎవరూ రాలేదు. అది మనం సంతోషించాల్సిన విషయం. మంచి జరిగిందనే చెప్పాలి. సో అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఫేమస్ అయిపోయారు కదండి ఇప్పుడు అనసూయ గారి కన్నా. ఆయన డిబేట్స్ లో కూర్చొని లాగ్ చేస్తున్నారంటారా, లేకపోతే కలిసి వచ్చే అంశమైన అసలు అది ఆయన అన్మెచ్యూర్డ్ ఒక వీళ్ళంతా కూడా ఏంటంటే పర్వర్టెడ్ మనుషులు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చూసాం. ఎందుకంటే జయప్రద నేనే పెళ్లి చేసుకున్న సాక్ష్యాలు ఇవో, శ్రీదేవి నా భార్య సాక్ష్యాలు ఇవో, నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇదిగో అంటూ రకరకాలు వచ్చి ఫేమస్ అవడానికి ప్రయత్నం చేస్తుంటారు. సరే కొన్ని ఛానల్స్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి వాళ్ళ టీఆర్పీ రేట్ల కోసం అట్లాంటి ప్లాట్ఫామ్ మీద ఉండే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి హంగామా క్రియేట్ చేస్తుంటారు. సో ఏదైతేనేమి అతడు మాత్రం అనసూయ అభిమాన సంఘం ప్రెసిడెంట్గా అయితే మనం చెప్పలేము. అది అవునని ఖండించలేదు, కాదని ఖండించలేదు. కాబట్టి జస్ట్ ఏదో టైం పాస్కి వచ్చాడు, ఎంటర్టైన్ చేశాడు, వెళ్ళిపోయాడుగా భావించాను. కేవలం వకాలతా పుచ్చుకొని అనసూయ గారిని సపోర్ట్ చేయడానికి ఉన్నారని అంటారా? ఐడెంటిటీ క్రైస్ అని చెప్పాను కదా, ఇట్లాంటి వాళ్ళు తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం మైండ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు వస్తుంటారు అప్పుడప్పుడు. మనం గత ఇంతకుముందు చెప్పాను కదా, ఇట్లా డిజార్డర్ ఉన్న వాళ్ళు ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఆ రోజుల్లో జయప్రద నేనే పెళ్లి చేసుకున్నాను, శ్రీదేవి నా భార్య అంటూ రకరకాల సాక్ష్యాలు ఇవ్వు అవి అని చెప్పి వచ్చి కొన్నాళ్ళు అలచల్ చేయడం, ఇదంతా చూస్తూనే ఉన్నాం. అట్లా ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఈ తరహా సంఘం పేరు మీద ముందుకు వచ్చి ఆయన ఏదో ఐడెంటిటీ
అవడానికి కోసం తాపత్రయపడ్డాడు. వా అట్లాంటి వాళ్ళకు టీఆర్ఎఫ్ రేట్ కోసం ప్రాకులాడే కొన్ని ఛానల్స్ అతనికి ప్లేస్మెంట్ ఇచ్చి అతని ఒపీనియన్ తీసుకోవడం, అతనిని దండించడం, తిట్టించడం లాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా కాంగ్రెస్ మహిళా నాయకులను ఏ విధంగా సత్కరించిందో మనం చూస్తూనే ఉన్నాం. సో మొత్తం మీద అయితే ఒక 3-4 రోజులు అయితే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అంతా కలిసి. అట్లా చూడాల్సింది తప్పించి ఆయనకేం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.